రైట్. దోషి మహమ్మద్ ముక్రుమ్, దోషికి ఉరిశిక్ష, బాలికపై లైంగిక దాడి హత్య కేసులో. ఈయన ఏం చేయాలి ప్రజలారా? కొంచెం కామెంట్లు చెప్పు రాదుండ్రి, చెప్పండి. వీళ్ళకి చట్టాలు ఇవి ఎందుకు అంటున్నా ప్రజలారా మీరు చెప్పండి. 11 ఏళ్ళ బాలికపై అండి 2013లో అత్యాచారం చేసి మళ్ళీ చంపేసాడు. ఏం చేయాలి తెలుసా? ఇలా నేను చెప్తున్నా, అనొద్దుని కానీ అంట. ఏం లేదు, వీళ్ళకి శిక్ష ఏంటంటే ఎన్నికి చేతులు కట్టాలి. ఏదైతే అత్యాచారం చేసిండో ఆ మర్మాగంతో 2 ఇటుకలను కట్టాలి. 2 ఇటుకలను కట్టి ఏలాడదీయాలి. తిండి తిప్ప లేకుండా అట్లే పెట్టాలి. కుంగి కృషించి వాడు దేన్నైతే వీడు ఆ బాలికపై ఏ దాంతోటైతే అత్యాచారం చేసిండో ఆ దానికే 2-3 ఇటుకలు కట్టి చేతులు వెనక్కి కట్టి తిండి తిప్ప లేకుండా చేస్తే ఆ కొడుకు అప్పుడు ఆ పెయిన్ భరించి ఆ నొప్పి భరించలేక సస్తాడు చూడు, అది కావాలి. సిగ్గుండాలి కదరా బాబు. ఇంక ఇదో వార్త, కూతురిపై తండ్రి లైంగిక దాడి. ఇంకా వీడిని ఏం చేయాలో మీరే చెప్పాలి, నేనేం చేయాలి? ఇంకా నేనేం చెప్పాలి? ఇక కూతురుపై తండ్రి లైంగిక దాడి అంట. నోటికి ప్లాస్టర్ వేసి కంట్లో పెన్సిల్ గుచ్చి విద్యార్థిపై టీచర్ దాడి. బిల్రా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణమట. పాఠశాల ఎదుట తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ఆందోళన, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని. ఈ వార్తలు చదవబుద్ధి కాదు.